150 మంది సర్పంచ్లను గెలిపించుకోవడం అంటే గట్టిగా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు అందరం చప్పట్లతో అభినందన చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పెద్ద పెద్ద నాయకులు 10 ఏళ్లలో ప్లీజ్ మాట్లాడండి ప్లీజ్ డిస్టర్బ్ చేయకు ప్లీజ్. 10 ఏళ్లలో అధికారం ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించిన నాయకులు 10 ఏళ్లలోనే తెలంగాణ ఉద్యమంలో పాత్ర లేకపోయినా, ఉద్యమం కోసం ఏనాడు ఏమి చేయకపోయినా ఎంపీ అయిండ్రు, ఎమ్మెల్సీ అయిండు, పెద్ద నాయకులు బేజారైనా ఎమ్మెల్యేలు గెలిచిన 10 మంది ఇలా అమ్ముడు పోయినా నిబద్ధతతో పనిచేసిన మా కార్యకర్తలందరికీ నేను శిరస్సు వచ్చి ఒక్కొక్కరు ఒక్కో గ్రామంలో ఇలా కథానాయకులు మాదిరిగా కేసీఆర్ మాదిరిగా ఎక్కడ పోయినాయి నువ్వు చెప్పిన మాటలు, కార్డులు కాంగ్రెస్ గెలవబడి గెలుచుకోవడం అంటే ఇది మీ విజయం తప్ప ఇది ఇక్కడ వేదిక మీద కూర్చున్న విజయం కాదు. ఏమనుకోవద్దు వేదిక మీద కూర్చున్నది. ఎందుకంటే నిజంగా కూడా గెలుపు మీది. కేసులు పెడుతుండ్రు, సోషల్ మీడియా పోలీసులు ఇంటికి వస్తాను, పోలీసులు ఇంటికి వచ్చి మన పిల్లగాళ్ళని బెదిరిస్తాను. ఒక్కొక్క మాటను సూక్ష్మంగా ఇవాళ దేవుని ఎవరిని ఎట్లా బెదిరియాలి, ఎట్లా భయపెట్టాలి అని చెప్పి ఒక గూండా రాజ్యం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతుంది. కానీ వాళ్ళు మర్చిపోతున్నారు, ఇది ఓరుగల్లు, మీరు వరంగల్ బిడ్డలు, సాకలి అమ్మ పుట్టిన గడ్డ ఇది, షేక్ బందగి దొడ్డి కొమరయ్య పుట్టిన గడ్డ, సర్వాయి పాపన్న పుట్టిన గడ్డ ఇది. ఈ గడ్డ మీద రాణి రుద్రమ పుట్టిన ఈ గడ్డ మీద, సమ్మక్క సారక్క పుట్టిన ఈ గడ్డ మీద ఈ ఉడత ఊపులకు ఎవడు భయపడని చెప్పి ఆ హౌలగాడు రేవంత్ రెడ్డికి మనం యాద్ చేయాల్సిన అవసరం ఉన్నది. నేనేదో కోపం మీద అంటలేను, హౌలగాడు అని ఉత్తగానే అంటలేను, నేను తెలిసే అంటున్నా, కేయాలనే అంటున్నా. ఎందుకు హౌలగాడు అంటున్నా అంటే, సరే జర నన్ను మాట్లాడినీరని దండం పెడతా, జర మీ లొల్లు పని నేర్పి, జర గొంతు పోయింది, సర్దయింది, జ్వరం ఉంది, ఏమనుకోకుర్రి, జర్రా ప్లీజ్. మీరు జనగా వాళ్ళు డిస్టర్బ్ కాకుండా చూడుండే జనగా ఉంది, మీకు దండం పెడతారా? ఆగురు ప్లీజ్. ఎందుకంటున్నా అంటే ఈ ముఖ్యమంత్రికి వాళ్ళు తెలియదు, వీళ్ళు తెలియదు, ఏం తెలియదు పాపం. అడ్డుమారి గుడ్డి దెబ్బల పేమెంట్ కోటాల నెలకు 100 కోట్లు కట్టుకుంటే ఢిల్లీకి 6,000 కోట్ల ఒప్పందం చేసుకొని రాహుల్ గాంధీకి మూటలు మోసుడు తప్ప మన్ను కూడా తెలియదు ఈయనకు. ఎందుకంటారా? ఎందుకు అవలగాడని అంటే ఉత్తగానే అనలే, కోపం మీద అనలే. మొన్న మాకు శాసనసభలో ఈ మునగాడు నీళ్ల గురించి చర్చ పెడతాడట, కేసీఆర్ కు నీళ్ల గురించి చెప్తాడట. ఎవడు? రేవంత్ రెడ్డి. ఏ రేవంత్ రెడ్డినా ఏ వాగ్ ఎక్కడుందో తెలియదు, ఏ వంక ఎక్కడుందో తెలియదు, ఏ వాగ్ ఎక్కడుందో తెలియదు, ఏ వంక ఎక్కడుందో తెలియదు, ఏ డొంక ఎక్కడుందో తెలియదు, ఏ చెరువు ఎక్కడుందో తెలియదు, గోదావరి ఎక్కడుందో తెలియదు, కృష్ణ ఎక్కడుందో తెలియదు. మనం అడుగుతాను అధికారులను ముసేట్టు, దేవాదిలో గోదావరి కిందకే వస్తుంది కదా అని అడుగుతాను. గంట తెలియదు, దేవాదిలో గోదావరి ఉందా, కృష్ణలుందా, బంగాళాఖాతం ఉందా, దాని కూడా ఎక్కలేదు. బ్రదేశ్ ట్రిబ్యునల్ కు బచావో ట్రిబ్యునల్ కు తేడా తెలియదు. మన స్వాతంత్ర దినోత్సవంలో చెప్తున్నాడు ఈ మనవాడు. స్వాతంత్ర దినోత్సవం రోజు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఎంత ఆలోచించి మాట్లాడాలి, ఎంత పొదుపుగా మాట్లాడాలి. ఈ మనవాడు చెప్తున్నాడు హైదరాబాద్ లో ఏమని, డాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నది ఏం చెప్తున్నాడు. డాక్రా నంగల్ ప్రాజెక్ట్ ఎక్కడున్నది? ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నది. దాన్ని మరి ఈయన ఎప్పుడు గుంజుకొచ్చిందో ఇక్కడికి నాకైతే కలిగి. ఈ మునగాడట డాక్రానంగడ్ ఎక్కడుందో తెలియనోడు, చెక్ డ్యాములు ఇవాళ పదాకులు వెళ్ళిపోతున్నాడు, పేలిపోతుంటే కళ్ళ పగించి చూసే సన్నాసి దీనినట్టు మనకు నీళ్ల గురించి చెప్తాడు. కృష్ణా నీళ్లు, గోదావరి నీళ్లు, ఇలా 65 ఏళ్ళు పెద్ద వీటి పందిరేసిండ్లు ఈయన వచ్చి చెప్తున్నాడు కాంగ్రెస్ వాళ్ళ తరఫున నేను ఇది చేసినాం అది చేసినాం అని. ఇంకా ఆపాడుదాన్ని మేము చూసేవాళ్ళం. మీరు ఒక్క మాట నేను దయచేసి ఆలోచించుకొని కోరుతున్నాను. 2 ఏళ్ళు అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వం వచ్చి.
ఎన్ని అడ్డమైన మాటలు చెప్పిండు, ఎన్ని అబద్ధాలు చెప్పిండు, చెప్పి ఏ రకంగా ప్రజలను మోసం చేసిందో ఒక్కసారి యాద్ చేసుకోండి. ఇలా సిగ్గులేని మాటలు, తెల్లారు లేస్తే పనికి మాలిన రోత కూతలు తప్ప ఒక్క మంచి పని 2 ఏళ్లలో జరిగిందా ఆలోచన చేయండి. జనగామ జిల్లా అంటేనే ఇలా నేను మొత్తం పరీక్ష వాటి చూసుకుంటూ వచ్చినా, పెంబర్తి కాడికి వెళ్ళి ఇక్కడ దాకా అది చూస్తా ఉంటే ఎరువుల దుకాణాలు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది రైతులు రోడ్ల మీద ఉన్నారు, ఎంతమంది ఎట్లున్నారని చెప్పి లెక్క పెట్టుకుంటూ వచ్చిన. ఆగ్రోస్ దుకాణాలు ఎక్కడెక్కడున్నాయి, ఫర్టిలైజర్ దుకాణాలు వాడాడిమే చూసుకుంటూ వచ్చిన. విధంగా పరిస్థితి రైతులని ఎక్కడికెళ్ళి ఎక్కడ పోయింది ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆటో ఒక కొన్ని పైసలు ఇస్తే చాలు, పొలం కాడ బావి కాడికి వచ్చి ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలు బావి కాడ వేసిపోతున్నాయి. నేను చెప్పేది కరెక్టేనా? ఇవాళ ఏమైంది రైతు పరిస్థితి? కాంగ్రెస్ వాళ్ళ నమ్మిన పాపానికి యూరియా కోసం ఈ చలికాలంలో పొద్దున 6కి లైన్ పెట్టాలి, మధ్యాహ్నం అయిందంటే తిండికి పోవాలంటే ఆడ చెప్పులు ఇడిచిపెట్టి లేదా రాళ్ళు పెట్టి రాళ్ల కింద ఆధార్ కార్డు పెట్టి దేవుడికి దండం పెట్టి నేను వచ్చేదాకా మళ్ళా నా జావ వ్యాపారం సాగి పోవాలి. అట్లాగే సాయంత్రం దాకా ఉండాలి, అవసరమైతే 2 రోజులు లైన్లో నిలబడే పరిస్థితి ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక వచ్చింది. ఒక ఆలోచన ఏముంది, వెనకటి రోజులు మళ్ళా వేస్తామన్నాడు రేవంత్ రెడ్డి, నిజంగానే తెచ్చింది. మళ్ళా గవే కరెంటు కోతలు, గవే యూరియా బస్తాల కోసం లైన్లు, గవే ముష్టి యుద్ధాలు, మళ్ళా గవే స్టార్టర్లు వాలుడు, మోటార్లు వేలుడు, మళ్ళా వెనకటి రోజులు ఇప్పటి తిరిగి వచ్చినాయి. వెనకటి రోజుల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు రైతు బంధు లేదు, రాబంధు కాలం ఉండే, మళ్ళా గవే రాబంధు కాలం మళ్ళా తీసుకొచ్చింది. ఊళ్ళో అందుకే ఇవాళ రైతులు గొడగొడ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అయ్యో పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి తమ్మే దున్నపోతులు తెచ్చుకుని ఏం చేసుకోవాలి, ఏం చేయాలి అని చెప్పి ఇలా బాధపడతా ఉన్నారు. నేను చెప్పేది వాస్తవం, నాకంటే బాగా మీకు ఎరక. ఇవాళ ఒక మైకు తీసుకపోయి నాయకులు భయపడుతుండొచ్చు. మా తమ్ముడు శ్రీనివాసరెడ్డి అన్నాడు, కొద్దిగా గట్టిగా మాట్లాడండి, కాంగ్రెస్ నా కొడుకులారా ఎక్కడున్నారు రా అని. నేను అంటున్నా, నేను మాట్లాడి తక్కువ మాట్లాడుతున్నాను. ఇవాళ మీరు మైకు తీసుకపోయి ఎవరన్నా ఒక ఊర్లలో ఒక రైతు ముఖం మీద పెట్టి, రైతు మూతుల మీద పెట్టి, లేదా ఒక మహిళ దగ్గర పెట్టండి, పెన్షన్దారుల దగ్గర పెట్టండి. ఇన్ని రకాల తిట్లు తింటున్నారంటే అమ్మతో తెలుగు భాషలో ఇన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు. గన్ని రకాల తిట్లు తిడుతున్నారు. ఇంకోడు సిగ్గు శరం ఉన్నోడైతేనేమో ఆయనతో ఒక బకెట్లో నీళ్లు దొక్కుని ఆయన దుంకి చచ్చిపోతుండే. కానీ రేవంత్ రెడ్డి కదా, సిగ్గు ఇజ్జతు మానం ఏం లేవు. చెప్పిన అబద్దాలు మర్చిపోయిండు, 6 గ్యారెంటీలు 100 రోజులు అన్న డైలాగులు మర్చిపోయిండు, ఇజ్జత్ తక్కువ మాటలు మాట్లాడుతుండు. నిన్నగాక మొన్న చెప్తున్నాడు కేసీఆర్ను ఉరిదీయాలన్నట, కేసీఆర్ను ఉరిదీయాలన్నట. ఎవడు చెప్తుండు? ఈ బడివే రేవంత్ రెడ్డి గాడు కేసీఆర్ను ఉరిదీయాలని మాట్లాడుతున్నాడు. ఎందుకు తీయాల ఉరి? దశాబ్దాల కళ నీ కాంగ్రెస్ పార్టీ 1952 నుంచి తెలంగాణను పీడించి 56లో బలవంత పెళ్లి చేస్తే, ఇష్టం లేని ఆంధ్రకు తెలంగాణకు ఇష్టం లేని పెళ్లి చేస్తే, 68లో 370 మందిని చంపితే, 71వ సంవత్సరంలో 11 మంది పార్లమెంట్ సభ్యులను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే కూడా వాళ్ళను ఆనాడు కూడా కొనుక్కుంటే, మళ్ళా 2004లో మాటిచ్చి 14 దాకా సావగొట్టి 1000 మంది ప్రాణాలు తీస్తే, వాటన్నిటికీ వ్యతిరేకంగా కొట్లాడి ఆఖరికి సావు నోట్లో తలబెట్టి తెలంగాణను తెచ్చినందుకు ఆ కేసీఆర్ కురేయాలి. ఎందుకు రేయాలి? తెచ్చిన తెలంగాణను భారతదేశంలో 73,000 కోట్లు, 1 కాదు 2 కాదు, 11 పంటలకు 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో వేసినందుకు ఇస్తావా ఊరి? లేదా భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక రైతు చచ్చిపోతే 5 లక్షల రైతు బీమా ఇచ్చినందుకు ఇస్తావా ఊరి? దేనికేస్తావు? 15 లక్షల మంది ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరు మీద లగ్గాలు చేయించినందుకు ఇస్తావా మేనమామ లెక్క? లేకపోతే 15 లక్షల మంది ఆడపిల్లలకి గర్భం దాలిస్తే ఇంటికాడ బండ్ల గుసబెట్టుకొని హాస్పిటల్ కు తీసుకుపోయి మగబిడ్డ పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 కేసీఆర్ కిట్ ఇచ్చి మళ్ళా ఇంటికాడ దిగబెట్టినందుకు ఇస్తావా? ఎందుకేస్తావు ఊరి? 2 సార్లు రుణమాఫీ చేసినందుక? లేదా భారతదేశంలోనే మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల్లో టాప్ లో పంజాబ్ ను, హర్యానాను వెనుకకు నెట్టేసి అగ్రభాగాన్ని నిలబెట్టినందుకు కూరేస్తావా? లేదా ఇంటింటికి నల్లా పెట్టి మా ఆడబిడ్డలు కిలోమీటర్లు నడుచుకొని నీళ్లు తెచ్చుకునే గోస తప్పించినందుక? ఊరూరికి మిషన్ భగీరథ ట్యాంకులు కట్టించినందుక? ఎందుకు పెడతావు ఊరి?
ఏం అక్కర ఉన్నది కేసీఆర్ను ఉరిదీసేది? ఇవాళ ఎవరిని ఉరిదీయాలి? నిజానికి 420 హామీలు ఇచ్చి ఇక్కడనే వరంగల్, ఎక్కడనే కాదు, ఇక్కడనే వరంగల్ పక్కకే రాహుల్ గాంధీని తీసుకొస్తే ఆయననేమో లీడర్ కాదు, రీడర్. ఏం రాసిస్తే గది చదువుతాడు తప్ప ఆయనకు మన్ను కూడా తెలియదు. కాగితం మీద ఏం రాసిస్తే కూడా చదువుతాడు, పీకుతాడు. టీవీలలో వార్తలు చదువుతారు చూడు గట్లా. ఏదో రాయంగానే చదవాలి, పోవాలి. ఏం ఎరకలేదు ఆయనకు. వచ్చిండు రాహుల్ గాంధీ. ఇక్కడనే వరంగల్కి వచ్చిండు. రైతుల మీటింగ్ పెట్టిరు. ఏం చెప్పిండు రైతుల మీటింగ్ లా? కేసీఆర్ 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తాం రైతు బంధు అన్నారు. అన్నారా లేదా? ఇచ్చిర్రా మరి ఇళ్ళ మొక్కలకు? ఎన్నిసార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు? 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు. ఇవాళ కూడా ఎంత ఇస్తున్నాడు? 12,000 అట. 15,000 ఇస్తా అన్నాడు, 12,000 బోనస్ ఇస్తా అన్నాడు ప్రతి పంటకు. మొక్కజొన్న వేసినా, పత్తి వేసినా, వరి అయినా, ఏదైనా సోయా అయినా, దేనికైనా 500 బోనస్ అన్నాడు. వస్తుందా బోనస్? వస్తుందా వస్తలేదా? కేసీఆర్ అస్సల్దారులకు ఇస్తున్నాడు, భూ యజమానులకు ఇస్తున్నాడు. నేను కౌలుదారులకు కూడా ఇస్తా, కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. రైతు బంధు పడుతుందా కౌలుదారులకు? రైతులకే కాదు, రైతు కూలీలకు ఇస్తా, నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. 25 నెలలు అయిపోయా, వచ్చినాయి 25,000. మరి ఎవరిని ఉరిదీయాలి? రేవంత్ రెడ్డిని కాదు. రేవంత్ రెడ్డిని చాలా చేయాలి కానీ రేవంత్ రెడ్డి లాగుల తొండలు ఇడిచి పెడదాం తర్వాత. కానీ ఉరిదీయాల్సింది రాహుల్ గాంధీ అనే హౌలగాన్ని. ఈ హౌలగాన్ని మన మీద రుద్దినా ఆ హౌలగాన్ని ఉరిదీయాలి. ఇక్కడ వరంగల్కి వచ్చి అబద్దాలు ఆడి రైతులను 70 లక్షల మంది రైతులను మోసం చేసిండు రాహుల్ గాంధీ. హౌలగాన్ని ఉరిదీయాలని నడి బజార్లా. ఇదే రాహుల్ గాంధీ హైదరాబాద్ లో అశోక్ నగర్కి పోయిండు. అక్కడ పోయి డైలాగులు పెట్టిండు. ఏమన్నాడు? కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు ఉద్యోగాలు ఊడగొట్టుండ్రి, మీకు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని అక్కడ ఉండే తమ్ముళ్లను, చెల్లెళ్లను రెచ్చగొట్టిండు. పాపం ఆ తమ్ముళ్ళు, చెల్లెలు నమ్మిండ్రు. నమ్మి పాపం తాండాలు ఉన్న వాళ్ళు తాండాలకు వచ్చిండ్రు, వాళ్ళ ఇళ్లకు, ఊర్లు ఉన్న వాళ్ళు ఊళ్ళకు వచ్చిండ్రు, పట్టణంలో ఉన్న వాళ్ళు పట్టణంలో పోయినరు. వాళ్ళ అమ్మ, అయ్య, తల్లి, తండ్రి, అవ్వ, తాత కాళ్ళు పట్టుకున్నారు. అగో మాకు ఉద్యోగాలు రావాలంటే మీరు కాంగ్రెస్ ఓటేయండి, రాహుల్ గాంధీ చెప్తుండు అని చెప్పి వాళ్ళు నమ్మి వాళ్ళ ఇంటోళ్ళతో కూడా నమ్మించి ఓట్లు వేయించి పాలకుర్తి అటువంటి కాన్స్టిట్యున్సీలా ఏం అభివృద్ధి తక్కువ చేసిండు దయాకర్ రావు గారు? పాలకుర్తి లాంటి కాన్స్టిట్యున్సీలో కూడా 7 సార్లు గెలిచిన కాన్స్టిట్యున్సీలో కూడా ఈ దొంగ మాటలతో 2 లక్షల ఉద్యోగాలను నమ్మించి ఆ పిల్లగాళ్ళని రెచ్చగొట్టి ఇదే రాహుల్ గాంధీ అనే హౌలగాడు అశోక్ నగర్కి వచ్చి ఆ రోజు వాగ్దానం చేస్తే ఆ పిల్లలు కూడా నమ్మి మోసపోయి ఈ రోజు ఓట్లేసి బాధపడతా ఉన్నారు. ఎవరిని తీయాలి ఉరి? మరి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసం చేసిన రాహుల్ గాంధీని ఉరి తీయద్దా? 420 హామీలు ఇచ్చారు. మా ఆడబిడ్డలకు చెప్పిండ్రు, అత్తలకు 4,000 ఇస్తాం, అత్తలకు 4,000, కోడలకు ఎంత ఇస్తామన్నారు? 2,500. మరి సిగ్గున్నదా వీళ్లకు? ఇవాళనంటే 2,500 ఎక్కడో వీకినాయి. ఇప్పుడు ఏమంటుంది తెలుసా రేవంత్ రెడ్డి? కొత్తగా 1 కోటి మంది ఆడవాళ్ళని కోటీశ్వరులు ఎత్తారట. 2,500 ఏ శాతం అయితే లేదు కానీ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు ఎత్తారట. బతుకమ్మకు చీర పెట్టే ముఖం లేదు, ఆడబిడ్డ ప్రసూతికి పోతే కేసీఆర్ కిట్ ఇచ్చే ముఖం లేదు. కానీ ఈ సిపాయట కోటీశ్వరులను చేస్తారట. కోటీశ్వరులను చేసుడు కాదు. రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా, నువ్వు చెప్పిన మాటనే కదా, కేసీఆర్ కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తే నేను తులం బంగారం ఇస్తాను. ఇచ్చినవా ఎక్కడన్నా తులం బంగారం? నేను ముందే చెప్పిన, పాలకుర్తికి వచ్చినాడు చెప్పిన మీకు. ఏం చెప్పినా? వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, పుస్తలతాడు ఎత్తుకపోయేటోళ్ళు వీళ్ళని చెప్పిన. ఇలా నిజంగానే పుస్తలతాడు తాకట్టు పెట్టే రోజులు ఈ దరిద్ర రోజులు మళ్ళీ వచ్చినాయి. ఇంకోటి నాకు అర్థం కాదు, సరే అబద్దాలు చెప్పిర్రు, నెలకు 100 కోట్లు కడుతున్నాడు ఢిల్లీకి, మొత్తానికి కుర్చీ కాపాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఏం రోగం ఏందో కానీ తెల్లారు లేస్తే అసెంబ్లీలు అయితే బయట ఏందో మొరుగుడేందో నాకైతే అర్థం కాదు. ముఖ్యమంత్రి అయినావు కదా, మంచిగా హాయి కూర్చో, ఎట్లాగో మోసం చేసినావు, గద్దెకెక్కినావు, మంచిగా ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు, నీ కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కుడు దొక్కినావు, పాపం పాతోళ్ళందరినీ. మరి సపరేక మంచిగా సుఖంగా క్రికెట్ ఆడుకుంటా, ఫుట్బాల్ ఆడుకుంటా టైంపాస్ చేయి. ఏందో అర్థం కాదు, ఒర్రుడేందో ఆ కొట్టుడేందో. నిన్న చూసిర్రా మీరు? ఆయనకు సెక్యూరిటీగా ఉన్న ఒక పోలీస్ అధికారిని కొడతాడు, చూసినా లేదా వీడియో? సెక్యూరిటీ వాళ్ళని కూడా కొడతావు ఆఖరికి నువ్వు. అందుకే నేను చెప్పిన రేవంత్ రెడ్డి భార్యకు, ఆమె పేరు గీతమ్మ, పాపం ఆమె మంచిదే ఉన్నట్టున్నది. ఆమె చెప్పిన, గీతమ్మ ఈయన ఎక్కదా కొరుతాడు, మరి ఎందుకు కొరుతుండో మాకైతే అర్థమైతే లేదు, నువ్వు అర్జెంటుగా కట్టేయి, లేకపోతే ఇప్పుడు ఒరుతుండ్రు కరిసినా కరుస్తాడు పిచ్చిలేసి అని చెప్పిన. నిజంగా కూడా ఏంది ఆయన బాధ ఏంది?
పోనీ ఆ అరిసే అరుపులల్లా ఏమన్నా 4 మంచి మాటలు ఉండాలనా? ఎప్పుడు తిట్టుడే తప్ప ఏం లేదా? ఈ ఏడుసుడు మళ్ళీ ఏడుపు ఎందుకో అర్థం కాదు. ఏమంటాడు, నేను గుంటూరులో చదువుకున్నా అని ఏడుస్తాడు. అరే నేను గుంటూరులో 1991లో చదువుకున్నా. అప్పుడు ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే, అక్కడ ఇంటర్మీడియట్ చదువుకున్నా. మా అమ్మ అయ్య నన్ను చదువుకునే దానికి పంపించారు, నేను బుద్ధిమంతులు లేక చదువుకున్నా. నువ్వు ఆవార తిరుగుడు తిరిగితే నేనేం చేయాలరా భయ్? నాకు అర్థం కాదు. నువ్వు ఆవార తిరుగుడు తిరుక్కుంటా, రోడ్ల మీద పెయింటింగ్లు వేసుకుంటా, గలీజ్ పనులు చేసుకుంటా నువ్వు తిరిగితే నీకు చదువు రాకపోతే దానికి నా బాధ్యత ఎట్లయితుంది? పాప మీ అమ్మాయి కూడా నీకు పంపించారు స్కూల్కు, నువ్వు చదువుకోలే, నువ్వు లంగ సోపతులు చేసినావు, గిట్లా నువ్వు నేనేం చేయాలి దానికి నా మీద ఎడుతాడు. ఇంకోటి అంటాడు, నేనట మా అయ్య పేరు చెప్పుకొని తిరుగుతున్నానట. బరాబర్ చెప్పుకుంటా, ఎందుకు చెప్పుకోను? మా అయ్య మొగోడు మొనగాడు తెలంగాణ తెచ్చినోడు, బరాబర్ చెప్తా. మా అయ్య పేరు ఇప్పుడు అయ్యలు మంచి పని చేస్తే చెప్పుకుంటాం, నీ లెక్క లుచ్చ పనులు చేస్తే నీ మన్మడు కూడా చెప్పాడు. మా తాత మోసగాడు లుచ్చగాడు అని మీ మన్మడు రేపు చెప్పే పరిస్థితి వస్తుంది. మరి ఇలా నువ్వు అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి ఆయన శపథాలు చేస్తుండే. రేవంత్ రెడ్డి మధ్యన కేసీఆర్ ను మళ్ళా మొలకెత్తనీయడంట. నేను ఆయన చెప్తున్నా రేవంత్ రెడ్డికి, నువ్వేంద్రా కేసీఆర్ ను మొలకెత్తనీయకపోయేది? తెలంగాణని మొలిపించిన మొగోడు మొనగాడు కేసీఆర్. 60 దశాబ్దాలు 60 ఏళ్లు నీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను తొక్కి పెడితే మొలకెత్తదు అని మీరు విర్రవీగితే మీరు కాదన్న తెలంగాణనే ఢిల్లీ మెడలు వంచి మొలిపించినోడు కేసీఆర్. నువ్వేంది కేసీఆర్ ని పీకేది? కేసీఆర్ చెప్పు కాలి ధూళికి కూడా నువ్వు సమాధానం కాదు. ఇవాళ ఏదో అడ్డిమారు గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయినవు, ఇంకో 3 ఏళ్ళు టైంపాస్ చేయి. ఇదివరకు కూడా ఒకడు ఉండే కిరణ్ కుమార్ రెడ్డి అని, ఇవాళ యాదుకున్నాడు ఎవరికన్నా? గిట్లనే ఉంటారు, ఇటువంటి వాళ్ళు వస్తారు పోతారు, ఐరగరగాలు. అయ్యేది లేదు, పీకేది లేదు, ఊదు కాలేదు, పీరు లేవది. 4 రోజులు ఎగురుడు దుక్కుడు ఉంటుంది. కాకపోతే ఇక ఉంటారు కదా, ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు సర్పంచ్లు అయ్యారు కొత్తగా. ఇక వాళ్ళ ఎగురుడు మామూలుగా ఉండదు. కొత్తగా రేబాన్ కళ్ళద్దాలు పెట్టుడు, కొత్తగా కడక్ అంగి చేసుడు. ఎమ్మెల్యే మావాడే మీకు ఎరికేనా? గట్లనే వీడు కూడా హౌలగాడు. కొద్దిగా ముఖ్యమంత్రి పదవి రాగానే ఇంత మిడిసి పాట. మేము కూడా చేసిన ప్రభుత్వం 10 ఏళ్ళు. నేను ఇంకొక మాట అడుగుతున్నా, అరే నీకు దండం పెడతా కూర్చోరా తమ్మి, కూర్చో. ఇంకొక మాట నాకు తెలియక అడుగుతున్నా. మీరు ఒక్కసారి జనగామలో ఇప్పుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు చెప్పారు, అన్నా యూరియా బస్తాలు దొరుకుతలేవని చెప్పారు. వాస్తవం, రాష్ట్రంలో ఒక జనగామలో కాదు, మొన్న మహబాద్ పోతే అక్కడ గిరిజన రైతులు వచ్చి చెప్పారు, సార్ షాపులో యూరియా లేదు. మరి యాప్లు ఉంది కదా కదా నేను అడిగిన, యాప్ పెట్టిండట కదా. యాప్ అంటే సార్ షాపులు ఉంటాయి కదా సార్, యాప్లో దొరికేది యాడికెళ్ళి దొరుకుతుంది అని ఆయన అన్నమాట. ఇప్పుడు షాపులో లేదు, యాప్లో లేదు, కొత్తగా కార్డు అట, గ్యారంటీ కార్డులు అయిపోయినాయట, ఇప్పుడు యూరియా కార్డు అట. లోపల సరుకుంటే కదా, లోపల విషయం ఉంటే, లోపల ఏమైనా ఉంటే యాప్ల యూరియా దొరుకుతుంది. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఈ యాప్లు షాపులు ఈ బాధ మనకు లేకుండా ఎందుకో? ఎందుకంటే కేసీఆర్ రైతు, రేవంత్ రెడ్డి లెక్క రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాదు. అందుకే రైతు కాబట్టి, రైతు కష్టం తెలుసు కాబట్టే కేసీఆర్ గారు రైతుకు కష్టం తెలియకుండా మీకు టైంకు నాట్లేసే టైంకు మంచిగా మీ ఫోన్లన్నీ టింగు 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 అనుకుంటా రైతు బంధు పడుతుండే. ఇవాళ ఎక్కడ కావాలంటే అప్పుడు టైంకు ఎరువులు, టైంకు విత్తనాలు కేసీఆర్ ఉన్నప్పుడు తిప్పలు లేకుండా ఉండే. 24 గంటల కరెంటు బ్రహ్మాండంగా వస్తుండే. ఏ టైం కావాలంటే ఆ టైంలో మోటార్ నడుపుకునే అవసరం ఉండే. లో వోల్టేజ్ ఎన్నడూ లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు. బ్రహ్మాండంగా రైతుకు కాలం గడిచింది. కానీ ఇవాళ పరిస్థితి ఏంది, ఎంత దారుణంగా ఉన్నది నాకంటే బాగా మీకే ఎరక. చేనేత కార్మికుల గురించి చెప్పిండు పల్లా రాజేశ్వరరెడ్డి గారు. ఒకరు కాదు, 2 కాదు, ఇప్పటికి దాదాపు 48 మంది చేనేత కార్మికులు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆత్మహత్య చేసుకున్నారు. చేనేత మిత్ర అనే పథకం పోయింది, నేతన్నకు చేయుత అనేది పోయింది. ఒక్కటంటే ఒక్క పథకం కూడా ఇలా అమలు అయితలేదు. ఇక్కడ నుంచి ఒక సోదరుడు జనగామ నుంచి నాకు ఎప్పుడు మెసేజ్ పంపిస్తా ఉంటాడు సోషల్ మీడియాలో, అన్నా మాకు చేనేత రుణమాఫీ అని చెప్పిండ్రు, రుణమాఫీ కాలేదన్నా మాట్లాడండి అని చెప్తున్నాడు. ఆ హౌస్ లో పోయి శాసనసభలో మాట్లాడదామంటే అది గౌరవ సభ లెక్క లేదు, కౌరవ సభ లెక్కున్నది. మందబలంతో మీదవాడు ఒర్లుడు తిట్టుడు బూతులు మాట్లాడే ఇవాళ బూతుల సభ తప్ప అదేమన్నా శాసనసభ లెక్కుందా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకా ఆ సభకు కేసీఆర్ నువ్వు రా అంటాడు. కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెడితేనే నీ లాగు దడిచిపోయింది. నువ్వు కేసీఆర్ గారి గురించి అసెంబ్లీకి రా రా అంటే ఆయన గిన్నె వస్తే గుండాకి అక్కడనే వస్తాడు, ఇది పొట్టాడు అక్కడనే పోతాడు. మనం చూసినాం, ఇసంటోళ్ళని మస్తుగా చూసినాం. అందుకే మీరెవ్వరు కూడా
పెద్ద ఆందోళన పడే అవసరం ఏం లేదు. 3 మున్సిపాలిటీలు ఉన్నాయి మీకు జనగామల. మీరు మొన్ననే సర్పంచులు బ్రహ్మాండంగా గెలిపించుకున్నారు, చాలా సంతోషం. 3 మున్సిపాలిటీలు మీకున్నాయి. 3 మున్సిపాలిటీలు కూడా ఇటు 4 జనగామ, చేర్యాల, గన్పూరు, తొర్రూరు కూడా ఇళ్ళకే వస్తుందా? తొర్రూరు ఇళ్ళకి రాదు. సో మీకు 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. మరి 3 పల్లా రాజేశ్వరరెడ్డి గారి నేతృత్వంలో, డాక్టర్ రాజయ్య గారి నాయకత్వంలో గెలిచి రావాలని, గెలిచి వస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను. అయితే ఒక్క రిక్వెస్ట్, గెలిచిన సర్పంచులు, జెడ్పీటీసీలు మీకు బాధ్యత ఉన్నది. మీ ఎలక్షన్ అయిపోయింది ఇక చాలు, నేను ఇంట్లో వంట అంటే నడవది. పార్టీ అన్నప్పుడు మీకు కూడా బాధ్యత పెడతారు. దయచేసి మీరు కూడా రావాలి. మీరు కూడా తలా ఒక వార్డు ఇన్ఛార్జ్ తీసుకోవాలి, తప్పకుండా తిరగాలి. తప్పకుండా మీరు మొన్నటిదాకా మీరు ఎట్లయితే మరి కష్టపడి ఒక్కొక్క ఓటర్ను ప్రసన్నం చేసుకొని గెలిచినరో, రేపు మున్సిపాలిటీలో కూడా మీరందరూ కూడా దయచేసి పాత్ర పోషించాలి, తప్పకుండా పార్టీ పని చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అట్లాగే ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. చాలా చోట్ల మీ జనగామ జిల్లా వాళ్ళేమో మీరు బుద్ధిమంతులు, కేసీఆర్ గారు ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళని గెలిపించారు. మీ నాయకులు కూడా బుద్ధిమంతులు, ముత్తిరెడ్డి గారు, రాజయ్య గారు కూడా అన్న మీరు తప్పుకోండి, మీకు పార్టీ చూసుకుంటుంది భవిష్యత్తులో అంటే తప్పుకున్నారు, కలిసి పనిచేస్తున్నారు. ఇవాళ కూడా ఇప్పటిదాకా స్టేజ్ మీద ఉన్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా క్రమశిక్షణ కలిగిన సైనికుల్లాగా వారిద్దరు ఇక్కడ ఉన్నారు. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, జనగామలో మీరు గన్పూర్లో జనగామలో పార్టీ ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళని మీరు గెలిపించింది. కానీ మొన్న మీరు గెలిచింది సర్పంచ్ ఎన్నికల్లో, అది క్వార్టర్ ఫైనల్. రేపు సెమీఫైనల్ రాబోతున్నది జిల్లా పరిషత్ రూపంలో. అటెన్క ఫైనల్ 2028లో ఉంటది. 2028లో ఫైనల్లో లేదా జిల్లా పరిషత్ లో యాది పెట్టుకోండి, కారు గుర్తు మీద ఎవరు వచ్చినా ఆలోచించద్దు. కారు గుర్తు కనవడంగానే కేసీఆర్ యాదికి రావాలి తప్ప అభ్యర్థి పొడి ఉన్నాడు, పొట్టిగున్నాడు, మంచోడు, షెడ్డోడు మనకు అనవసరం. కారు గుర్తు కనబడితే చాలు, కళ్ళు మూసుకొని ఒత్తిడే ఉండాలి. ఉంటాయి, కుటుంబం అన్నాక సమస్యలు ఉంటాయి, కొంత అక్కడక్కడ అలుగుడు గులుగుడు ఉంటుంది, లేకపోతే అది కుటుంబమే కాదు. ఉంటాయి. ఇప్పుడు ఒక ఇంట్లో 4 మనుషులు ఉంటేనే సాయంత్రం ఏం కూర వండుకుందామంటే ఒకడు వంకాయ అంటాడు, ఒకడు బెండకాయ అంటాడు. ఉంటాయి పంచాయతీలు. కానీ ఇంట్లో అనుకోవాలి, కూర్చోవాలి, మళ్ళా కలిసి బోధినాలి, కలిసి కొట్లాడాలి. ఒక గట్లనే ఏమైనా గులుగుడున్నా అలుగుడున్నా టికెట్ ఇచ్చేదాకానే ఉండాలి. గులుగుడే, గుద్దుడేనా? గులుగుడే గట్ల. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అసలే ప్రతిపక్షంలో ఉన్నాం, మళ్ళీ మన గులుగుడు మన అలుగుడు కాంగ్రెస్ వానికి బీజేపీకి సంధి చేయదు కదా. అందుకే దయచేసి నేను కోరేది, బీఫామ్ ఒక్కరికే వస్తుంది కాబట్టి ఆ వచ్చిన వాళ్ళు తప్పకుండా అన్ని ఆలోచించే వారికి పార్టీ టికెట్ ఇస్తుంది కాబట్టి కళ్ళు మూసుకొని కారు గుర్తు మీద ఎవరుంటే వాళ్ళు కేసీఆర్ అనుకొని ఓటు ఒత్తాలి. రెండో మాట సర్పంచ్ జర ఆగుర్రా భయ్. సర్పంచులు గెలిచిన సర్పంచులకు నా విజ్ఞప్తి, మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తారు, మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తారు. ఏం చెప్తారంటే సర్పంచులకు మీరు కాంగ్రెస్ లో చేరాలి, చేరకపోతే మీకు పైసలు ఇయ్యం, మీకు ఇది ఇయ్యం, అది ఇయ్యం అని బెదిరిస్తారు. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు సర్పంచులకు ఎవ్వల మేయర్బానితో పైసలు వస్తలేవు. ఎందుకంటే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎట్లనో, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో, గ్రామానికి సర్పంచ్ కూడా అట్లనే. కాబట్టి మీకు ఎవ్వల మేయర్బాని అవసరం లేదు. మీకు రాజ్యాంగం ప్రకారం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మీకు డైరెక్ట్ గా ఫైనాన్స్ కమిషన్ నుంచి మీకు డబ్బులు వస్తాయి. రావాల్సిందే, అది మీ హక్కు, ఎవడు మేయర్బాని కాదు. మీ ఖాతాలో మీకు కేంద్ర ప్రభుత్వం నుండి, రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే పైసలు ఇప్పించే బాధ్యత మాది. ఎందుకంటే అవసరమైతే సుప్రీంకోర్టు కన్నా పోతాం, కానీ మీకెవ్వలకు కూడా మీకు రావాల్సిన పైసలు ఇప్పించే బాధ్యత మాది. ఇలా కాంగ్రెస్ మేయర్బాన్ లేదు, బీజేపీ మేయర్బాన్ లేదు, ఇవ్వలేదేం లేదు. పల్లా రాజేశ్వరరెడ్డి నాయకత్వంలో, దయాకర్ రావు గారి నాయకత్వంలో, రాజయ్య గారి నాయకత్వంలో మీరు నడవండి. తప్పకుండా మీకోసం పార్టీ సుప్రీంకోర్టు దాకా కూడా అవసరమైతే కొట్లాడి మీ నిధులు మీకు ఇప్పిస్తుంది. ఎవరు భయపడద్దని కోరుతూ ఇక ముంగట ఆగురా పోయి దండం పెడతా. తర్వాత పేరున మళ్ళొకసారి మీకు ఆకలి అవుతుంది, నాకు అర్థమైంది. ఇంతకంటే